ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి లేటెస్ట్ పిల్లర్ అయితే వేసామన్నమాట. మనం ఈ విధంగా టచ్ మోడల్ అయితే వచ్చింది. మొత్తం మోడల్ ఈ రోజు చేసింది. ఈ విధంగా చూడండి ఏ విధంగా ఉంది. మొత్తం పర్ఫెక్ట్ గా ఈ డిజైన్ ఏ విధంగా చేశారు, ఏ విధంగా పర్ఫెక్ట్ గా ఉన్నది అనేది మీకు పర్ఫెక్ట్ గా నేనైతే చూపిస్తాను. ఈ పిల్లర్స్ లో ఫ్రేమింగ్ అనేది మనం పర్ఫెక్ట్ గా ముందు ఈ విధంగా మాదిరిగా ఎక్కిస్తాం అనమాట. ఆఫ్ రౌండ్ కొట్టించేసి టోటల్ ఎడ్జీలు కూడా పాలిషింగ్ చేస్తాం అనమాట. తర్వాత మనం ఏ మోడల్ అయితే తట్టు చేస్తున్నామో వాటికి ఈ మాదిరిగా 1/1 పీసెస్ మెజర్మెంట్ ప్రకారం పర్ఫెక్ట్గా తీసుకొని ఈ మాదిరిగా పీసెస్ అయితే 1/1 అయితే ఎక్కిస్తాం అనమాట. ఈ మాదిరిగా మొత్తం సిట్అవుట్ పిల్లర్కి ఇది మొత్తం మనం అయితే 10 ఫీట్లు అయితే తయారు చేస్తున్నాం. ఈ సిట్అవుట్ పిల్లర్కి ఈ మాదిరిగా అయితే మోడల్ అనేది మనం పర్ఫెక్ట్గా వాళ్ళు డిజైన్ ఇచ్చిన ప్రకారం మనం పీసెస్ అన్ని కట్ చేసుకొని పర్ఫెక్ట్గా 1/1 అయితే మనం ఎక్కించడం జరుగుతుంది అనమాట. మనం ఫ్రేమింగ్ అయితే అయిపోయింది. ఈ మాదిరిగా అయితే తయారు చేశాను అనమాట. మీ అందమైన ఇంటికి ఈ మాదిరిగా ఒకసారి ట్రై చేయండి వీలైతే. ఎందుకంటే ముందు మెయిన్ ఎంట్రన్స్లో మీకు గేట్ ఓపెన్ చేయడంలోనే మెయిన్ రిచ్గా కనిపించాలంటే దర్వాజా మెయిన్ ఎంత అట్రాక్షన్ అయితే కనపడుతుందో దానికి ఆపోజిట్లో సిట్అవుట్ పిల్లర్ అనేది కూడా అంత రిచ్ లుక్ కూడా ఉంటుందండి. ఇది చూడండి ఈ విధంగా ఉంటుంది. మనం మొత్తం ఇది నానో వైట్ అండ్ బ్లూ కలర్తో స్టోన్తో అయితే తయారు చేసాం అనమాట. ఈ నానో వైట్ వచ్చేసి మీకు చాలా కాస్టే పడుతుంది. మీకు 180 కాంచి 280 రూపాయల దాకా అయితే ఈ కాస్ట్ ఉన్నది. దీంట్లో మళ్ళీ బ్లూ కలర్ అనమాట వాడింది మనం. ఈ కలర్ బ్లూ చూడండి ఏ విధంగా కొట్టించానో. మొత్తం ఆఫ్ రౌండ్ అనమాట. 2 ఆఫ్ రౌండ్లు కార్నరు పర్ఫెక్ట్గా ఎక్కించామన్నమాట. మీకు ఈ బ్లూ కూడా మీకు బడ్జెట్లోనే పడుతుంది. మీకు ఓన్లీ ఇది 110 రూపాయలు అయితే పడుతుంది. దీంట్లో తక్కువలో కూడా ఉన్నాయి, 90-80 రూపాయలు కూడా ఉన్నాయి. ఇప్పుడు మనం వాడేది వరకు గ్లేజింగ్ ఎక్కువ ఉంది. ఇది 110 రూపాయలు అనమాట. ఇది పిల్లర్స్కి స్పెషల్ అనమాట. ఈ విధంగా 2 ఆఫ్ రౌండ్లు అయితే మనం ఈ విధంగా కట్టించేసి మనం ఇటు సైడ్ తట్టు కూడా 25 మంది బయటకు వచ్చేటట్టు పీసెస్ అయితే మనం పర్ఫెక్ట్గా అయితే బిగించామన్నమాట. ఈ విధంగా సిట్అవుట్ పైన టాప్ 3 టాపులు అయితే మనం సెట్ చేసాం. ఈ విధంగా కింద నుంచి పైదాకా చూడండి ఏ విధంగా ఉందో. మొత్తం ఎక్కడ మీకు చిన్న గ్యాపులు లేకుండా, ఎక్కడ ఎటువంటి ప్రాబ్లం లేకుండా పర్ఫెక్ట్గా మెజర్మెంట్తో మనం ఎక్కడ చిన్న చిన్న పీసెస్ పడకుండా ఈజీగా కింద నుంచి పైదాకా ఏ విధంగా ఒకటే మాదిరిగా ఉన్న పీస్ని అయితే మనం పర్ఫెక్ట్గా సెట్ చేసామన్నమాట. వీలైతే ఇలాంటి పిల్లర్స్ వేయించండి. రిచ్ లుక్ అయితే ఉంటుందన్నమాట మీకు. ఎందుకంటే స్టార్టింగ్ అట్రాక్షన్ కనిపించాలంటే ఈ మాదిరిగా వేయించాలి. మీకు ఈ డిజైన్ అనే కాదు, వీటిలో చాలా రకాల డిజైన్లు అయితే ఉన్నాయి సిట్అవుట్ పిల్లర్లో. మన ఛానల్లో మీరు రోజు చూస్తూనే ఉంటారు. ఈ మాదిరిగా టాపులు పెట్టేసి ఈ మాదిరిగా డిజైన్ చేసేసి మనం పెడుతూనే ఉంటారు మోడల్స్లో. మనం ఈరోజు చేసే మోడల్ ఏంటంటే ట్రిపుల్ బోత్ టాపుల్లో ఈ మాదిరిగా మనం ఈ మాదిరిగా సెటప్ చేసామన్నమాట. ఆఫ్ రౌండింగు, కార్నర్ పాయింటింగు, మీకు 2 టాపుల మధ్యలో వైట్ పీస్ అనమాట. అది ఆర్టిఫిషియల్ వైట్ అనమాట. అదైతే పెడతాం అనమాట. పాతికి పట్టి మొత్తం సెట్ చేసి మొత్తం పాలిషింగ్ చేసిన తర్వాత ఇవన్నీ 1/1 పీసెస్ అనమాట ఎక్కించినాయి. మొత్తం 10 ఫీట్లకి అయితే ఇది పర్ఫెక్ట్గా అయితే తయారు చేసామన్నమాట. ఈ మాదిరిగా మీకు ఈ డిజైన్ నచ్చినట్టయితే మీ అందమైన ఇంటికి ఒకసారి ట్రై చేయండి. ఈ మాదిరిగా మేము ఏ విధంగా వేసాము, మెజర్మెంట్ ఏ విధంగా తీసుకున్నాము, స్టోన్ ఏ స్టోన్ సెలెక్ట్ చేసుకున్నాం అనేది మన ఇష్టం అనమాట. దీంట్లో బ్లాక్ కూడా వాడుకోవచ్చు స్టోను. కాకపోతే ఇక్కడ ఈసారి ఏమన్నారంటే ఇక్కడ బ్లూ కలర్ కావాలని వాళ్ళు ప్రత్యేకంగా అడగటం జరిగింది. దానికోసమని మనం ఇక్కడ బ్లూ కలర్ అయితే ఏర్పాటు చేసామన్నమాట. బ్లూ అనే కాదు, రెడ్ అనే కాదు, అలాగే మీకు దీంట్లో బ్లాక్ కూడా వాడచ్చు. నో ప్రాబ్లం అండి, మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. మీకు ఈ సిట్అవుట్ పిల్లల్లో చాలామందికి డౌట్ ఉంటుంది. సిట్అవుట్ పిల్లల్లో ఇంత హైట్ వేస్తున్నాం, పీసెస్గా వేస్తే కొంతమంది ఊడిపోతాయి అని డౌట్ అయితే ఉంటుంది. ఇది ఎటువంటి ప్రాబ్లం ఉండదండి. సిట్అవుట్స్ పిల్లలు దగ్గర ఈ సిట్అవుట్ పిల్లర్లో అయితే నేను దగ్గర ఒక 30 దాకా వేసానండి. ఎక్కడైనా సరే ఊడిపోవటం ఉండదు. ఎందుకంటే వీటికి బ్యాక్ సైడ్ గమ్ము అడిసి కెమికల్ యూజ్ చేసి ఫిట్టింగ్ చేస్తాం అనమాట. కార్నర్ టు కార్నర్ గమ్ అయితే పెడతాం అనమాట. ఫుల్ ఫిల్లింగ్ అవుతుంది అనమాట. మనకి ఇల్లు ఎంత లైఫ్ ఉంటుందో అదేవిధంగా ఈ పిల్లర్ కూడా యాస్టీజ్గా ఉంటుంది అనమాట. మీకు ఈ ఊడిపోవడం అన్న టెన్షన్ కూడా అయితే ఉండదండి. మీకు కింద నుంచి పై దాకా ఫ్రేమింగ్ మొత్తం గమ్ముతో సెటప్ అయితే చేస్తారనమాట. దానివల్ల ఇది ఎక్కువ లైఫ్ వస్తుంది. చాలామంది ఏంటంటే ఒకటే పీస్ కింద నుంచి పై దాకా వేస్తే ఏమవుతుందంటే కొన్నాళ్ళకి ఎయిర్ వస్తుంది. మనం కింద నుంచి పై దాకా ఒకటే పీస్ రాదండి, మొత్తం 1/1 పీసెస్ వస్తాయి అనమాట. అలా కొంతమంది చాలామంది ఓన్లీ సిమెంట్తో వేస్తారు. అటువంటి సిమెంట్తో కాకుండా మనం ఈ మాదిరి గమ్ము చూడండి పర్ఫెక్ట్గా ఈ మాదిరి పెట్టేసి ఆఫ్ రౌండ్ కొట్టేసి బ్యాక్ సైడ్ కెమికల్ యూజ్ చేసి
మనం ఫిట్ చేస్తాం అనమాట. అరిసి కెమికల్ అయితే వాడతాం అనమాట. అందువల్ల స్ట్రెంత్ అనేది ఎక్కువ ఉంటుంది, ఊడిపోవడం అనేది ఉండదు అనమాట. వాటర్ ప్రూఫింగ్ కూడా బాగా ఫిల్ చేసుకొని స్టాండర్డ్గా అయితే ఉంటుంది అనమాట, ఊడిపోవడం ఉండదు. మీకు చాలామంది డౌట్స్ అడుగుతున్నారు కాబట్టి నేను ఇన్నిసార్లు చెప్పాల్సి ఉంది. ఎందుకంటే మా ముక్క కొడుతుంది అంటే వాళ్ళు సిమెంట్తో వాడితే అలా పీసెస్ అయితే గ్రానైట్ అయితే ఓడుతుంది. గ్రానైట్ కానీ టైల్స్ కానీ మీకు ప్లాస్టింగ్ కూడా అచ్చం సిమెంట్తో చేసినట్టయితే పగిలిపోద్ది అనమాట. అదే మాదిరిగా ఇది కూడా అంతే. మీరు దానికి తగ్గ క్వాంటిటీ యూజ్ చేసి, అలాగే అడిసి కెమికల్ బ్యాగ్ యూజ్ చేసి, మీరు దాన్ని ఎరాలైట్ గమ్ము యూజ్ చేసి ఈ మాదిరిగా ఫిట్టింగ్ చేసినట్టయితే లైఫ్ టైము ఎక్సలెంట్గా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి, స్టాండర్డ్గా ఉంటుంది. ఇలాంటి డిజైన్స్ మన ఛానల్లో ప్రతిరోజు వస్తూనే ఉంటాయి, మీరు చూస్తూనే ఉండండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట గట్టిగా కొట్టండి, ఎందుకంటే మీకు నోటిఫికేషన్ అనేది కంపల్సరీ వస్తుంది అనమాట. అందుకనే గంట గట్టిగా కొట్టండి, లైక్ చేయండి, మరెన్నో మందికి మన ఛానల్కి అప్డేట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. జై హింద్. నేను మీ శివశంకరు. ఇలా ఎన్నో వీడియోలు పెడుతూనే ఉంటాను. మీకు డిజైన్స్, మోడల్స్, మీకు అందమైన ఇంటికి ఏదన్నా తెలియకపోతే మన దాంట్లో చూసి వీలైతే చేయించుకోండి. ఎందుకంటే జీవితంలో ఇల్లు ఒకసారి కడతాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్.